లిసియాంథస్ జీనియస్ సాప్లింగ్స్. కంగ్రాచులేషన్స్. సో సిటీజీ వాళ్ళు సాప్లింగ్స్ ఇచ్చారనమాట. అది బుక్ చేసుకుంటే ఈరోజు డిస్ట్రిబ్యూషన్కి వచ్చాము. డిస్ట్రిబ్యూషన్ చేస్తే పికప్కి వచ్చాము. స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ రాలేదు, అది ఇంకొంచెం టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్ పొలంకి వెళ్ళి ప్లాన్ చేయాలి. లక్కీలీ ఈరోజే వెళ్తున్నాం పొలంకి కూడా, అండ్ వెళ్ళే పని కూడా ఒకటి లేట్ అయింది. అలా కలిసి వచ్చింది మాకు ఈరోజు. హలో నమస్తే, వెల్కమ్ టు మోహన్ మదిలో. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ గ్రౌండ్ కవరింగ్ ప్లాంట్ ని చూపిస్తున్నానండి. చూసారా ఎంత అందంగా ఉందో? దీని పేరు ఇంపేషన్స్. ఏదో ట్రై చేద్దామని చెప్పి నర్సరీ మేళలో తీసుకొచ్చామండి, స్నేహ నర్సరీ నుంచి. బట్ చూడండి ఎంత బాగుంది. ఇలానే ఒక మడి మొత్తం ఉంటే ఎంత బాగుంటుందండి. అసలు బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మడ్ కనపడకుండా కవర్ చేసేస్తుంది ప్లాంట్. భలే బాగున్నాయి అండ్ డిఫరెంట్ కలర్స్. అక్కడ ఉన్న కలర్స్ అని తెచ్చేసాం మేము. చలికాలంలో ఇలాంటి ప్లాంట్స్ బ్యూటిఫుల్ గా పెరుగుతాయండి. మొన్న మన ఏషియాటిక్ లిల్లీస్ పెరిగాయి. ఇప్పుడు ఈ ఇంపేషన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. చామంతులు, అసలు పొలంలో ఫ్లవర్స్ బ్లూమ్స్ భలే ఉన్నాయి. చాలా హెల్దీగా కూడా పెరుగుతున్నాయి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో ఇంకొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ప్లాన్ చేస్తున్నాము. ఎందుకు నాన్న, ఎందుకు అలా తీస్తున్నారు వీడియో చేస్తున్నా? అండ్ ఈ ప్లాంట్ పేరు మర్చిపోయే ఛాన్స్ అయితే లేదు నాన్న. ఇంపేషన్స్ నాకు ఒక్కదానికే కాదులేండి, ఇప్పుడు అసలు చాలా మందికి పేషెన్స్ ఉండట్లేదు. నాకు ఒక్కదానికేనా? ఎక్కువ. సరే ఓకే సరే, నాకే లేదు, పేషెన్స్ లేవు. సో నా పేరు కాదు, సారీ, చూసా నిజం ఒప్పుకుంటున్నావు. సాయంత్రం అలా కాఫీ తాగుతూ అరుగు మీద కూర్చున్నాం అనమాట. నేను, నరసింహ, శైలు, మా నర్సవ్వ. చూడండి సడన్గా ఇలా లైట్ పురుగులు కనిపించాయి. మేము మా ఫామ్లో ఇలా లైట్ పురుగుల్ని చూడటం ఇదే మొదటిసారి. వీటిని చూడగానే శైలు మినుగురు పురుగులు అని చెప్పింది. నేనేమో దగ్గరికి వెళ్ళి చూసి అవి ఉండకపోవచ్చు, అవి ఇంకొంచెం పెద్దగా ఉంటాయి కదా అని ఆర్గ్యూ చేశాను అనమాట. ఇంకా దూరం నుంచి చూసి డిస్కస్ చేస్తాం కష్టమని ఇలా దగ్గరికి వెళ్ళి వాటిని జాగ్రత్తగా చేతిలో వేసుకుని టెస్ట్ చేసాము. అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా ఉంటాయి చూడటానికి, లైట్ ఎక్కడి నుంచి వస్తుంది అని క్షుణ్ణంగా పరీక్షించాను దాన్ని. పులుగురు కాదే, దీని బొమ్మ నుంచి వస్తుంది ఆ కలర్. ఇది ఎవరన్నా పురుగు? నువ్వు అన్న పురుగు కాదు ఇది, దీని బొమ్మలో లైట్ వచ్చింది. అయితే వదిలేండి, కాదు దాన్ని దూరం తీసేస్తే లైట్ అనట్లేదు, రెడ్ లైట్ లాగా వేరే పురుగు ఉంది. అది మేల్, ఇది ఫీమేల్, అట్లా ఏమంటూ ఉంటది. నిజం అట్లనే ఉంటది మరి. ఓకే, దాని దగ్గరే తీసుకెళ్ళి పెట్టేస్తా, మళ్ళీ లైట్ వస్తామో చూద్దాం. చేతిలో నుంచి కింద పడిపోయింది, అది సిగ్నల్ లాగా ఎట్లా ఇస్తుంది, గ్రీన్ సిగ్నల్ లాగా. ఇంకే కూడా ఈ దగ్గర రాగానే ఎక్కడో వెలిగిందండి, అది అక్కడ వెలుగుతుంది. ఇదేమో ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. భలే ఉన్నాయి గ్రీన్ సిగ్నల్స్. వింతగా చాలా డిఫరెంట్గా కనిపించే ఈ గడ్డని మీరు ఎప్పుడన్నా చూసారా? ఇది ఎక్స్క్లూజివ్గా మెదక్ జిల్లాలోని రామాయంపేట్ సరౌండింగ్ ఏరియాలోనే దొరుకుతుందంట. యాక్చువల్లీ
నియర్ బై ఫారెస్ట్లోనో చెరువు గట్ల దగ్గర ఇది భూమిలో నుంచి తవ్వి తీస్తారంట. ఈ దీపావళి దసరా టైంలోనే దొరుకుతుందొట్టి. కొద్దిగా ఉప్పు వేసి ఉడకపెట్టి అమ్ముతున్నారు వీళ్ళు. ఇది తినటం వల్ల జీర్ణశక్తి, పేగులకి కూడా చాలా మంచిదంట. అందుకనే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ కొత్త రకమైన గడ్డ మనం ఎక్స్ప్లోర్ చేయాలని తీసుకుని ఇంటికి వచ్చాను. వేర్ల గడ్డ. అమ్మ ఇదేంటి ఎంత గట్టిగుంది? బయట చేయండి. అంటే టేస్ట్లెస్. అవును, నేను తిన్నా. కొంచెం నాలిక కూడా ఇలా కానీ హెల్దీ అంట. నాలిక కరుస్తున్నట్టుందిరా. అదే మన ఇది పైనాపిల్ తింటే అవుతుంది కదా. భూమిలోంచి తీస్తారంట వేర్లు. అన్ని సీజన్లో రాదు, ఇప్పుడే వస్తుందంట. హెల్దీ అంట బాగా. కిలో తెచ్చాం, కంప్లీట్ చేస్తామంటారా? ఇంకా ఉడకాలేమో. ఇలానే కదా ఇస్తున్నారా, మనకేం తెలుసు. మొత్తానికి కొత్త ఐటెం మాకు కనపడింది, మీ ముందరికి తేవటం జరిగింది. హెల్దీ కాబట్టి ఎలా టేస్ట్ ఉన్నా తినేస్తాము. కొద్దిగా సాల్ట్ వేసి ఉడకపెట్టారంట. పచ్చిదైతే ఇంకా తక్కువ. ఇది 200 రూపీస్ పర్ కిలో ఇచ్చారు. పచ్చి అయితే 150 రూపీస్ పర్ కిలో. మీరు ఎప్పుడన్నా ఇది తిన్నారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకు. మన ఫామ్ ఫ్లవర్స్ ప్రసాదం కూడా మన ఫామ్ ప్రసాదం. దేవుడు ఫుల్ హ్యాపీ. వా, వీళ్ళన్నీ ఆర్గానిక్గా పెడుతున్నారే నాకు అని. శైలు పూజ పనులు అంటే ఇంకా చాలా పూలు తెచ్చాం కానీ ప్లేస్ లేదు అక్కడ. నేనేమో సీడ్స్ ఏమేయాలా అని ఎక్స్ప్లోర్ చేస్తాము. ప్రస్తుతానికి ఈ సీడ్స్ వేస్తున్నాము. వెజిటేబుల్స్. పొద్దున్నే లేచి ఇలా పూజ చేసుకుంటుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఆ రోజు. చాలాసార్లు పూజ చేయాలి అని అనుకుంటాను పొలంకి వెళ్ళినప్పుడల్లా, కానీ సగం సార్లు కుదరదు. హడావిడిగా వెళ్తాం, హడావిడిగా వస్తాము. ఇంక ఈరోజు ఇలా కాదని చెప్పి ఖచ్చితంగా పూజ చేయాలని పూజ చేసుకున్నాను అనమాట. ఆ ఉసిరి చెట్టు దగ్గర, తులసి చెట్టు దగ్గర అన్ని చోట్ల దీపాలు పెట్టాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అపార్ట్మెంట్లో అలా కుదరదు కదండి. లాస్ట్ ఇయర్ కార్తీక మాసం వనభోజనాలప్పుడు నాటిన చెట్టు అండి ఇది. చాలా బాగా పెరిగింది, ఇంత హైట్కి వచ్చింది ఇప్పుడు. ఈసారి కూడా వనభోజనాలు అనుకున్నాం కానీ కుదరలేదు. ఇలా దీపం పెట్టాను అనమాట ఈసారి. లాస్ట్ ఇయర్ మన కార్తీక మాసం వనభోజనాలు ఎలా చేసామో ఏంటో మీకు తెలియాలంటే పైనున్న ఐ బటన్ ప్రెస్ చేసి ఆ వీడియో చూడండి. అసలు ఫుల్ ఫన్, గేమ్స్, కజిన్స్ తోటి భలే ఎంజాయ్ చేసాము, ఫ్యామిలీ మెంబర్స్ తోటి. నెక్స్ట్ ఇయర్ వనభోజనాలకి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము. స్మెల్ వస్తుంది. పెరిగి పెద్దగా మాకు ఉసిరికాయలు చాలా నీడ ఇవ్వమ్మ తల్లి. ఇది పోగొట్టుకోవాలి మనము. నెక్స్ట్ ఇయర్ ఎంచగా నోములు ఇన్ పొలం అంటాం.
అరిటాకుల్లో తినచ్చు, మామిడాకు ఇక్కడే ఉంది, తమలపాకులు ఉన్నాయి. ఇదిగోండి తమలపాకులు ఇప్పుడే ఫ్రెష్గా శైలిలో కోసుకొచ్చింది. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా మన తమలపాకు పాదు. వీడియో తీస్తాను, వెయిట్ చేయమంటే వెయిట్ చేయి. ఎండండి, వెళ్ళాలి, నాకు డాన్స్ క్లాస్ వస్తే టైం అవుతుంది. ప్లాస్టిక్ కవర్ ఏంటో అంటే ఇదే దొరికింది. సరేనా, నీ కోరిక ఫలించు కాక. పూలు చూసారా అండి ఎన్ని కలర్స్ ఉన్నాయి. చామంతులలో కూడా వెరైటీస్. ఇది చిట్టి చామంతి, ఇది నార్మల్ చామంతి రెగ్యులర్ గా మనకు దొరికేది. ఇటు చూడండి, ఇక్కడ ఇంకొక వెరైటీ చామంతి ఉన్నాయి. ఇవి రెగ్యులర్ గా మనకి దొరకని చామంతి పూలు. ఈ ఎల్లో కలర్ వెరైటీ. ఈ సిటీజీ వాళ్ళు సాప్లింగ్స్ ఇచ్చినప్పుడు వెళ్ళి తెచ్చుకున్న మొక్కలండి. అంటే సిటీజీ వాళ్ళు ఎప్పుడు పోస్ట్ చేస్తారా సాప్లింగ్స్ అవైలబుల్ ఉన్నాయని ఎదురు చూస్తూ ఉంటాము నేను, మోహన్ గారు. అటు సిటీజీ, హ్యాపీ గార్డెనర్స్, గార్డెనింగ్ గ్రూప్స్ ఎన్నో. ఎక్కడ ఎవరు పోస్ట్ చేస్తే ఇంకా అక్కడికి ఆలోచించకుండా వెళ్ళిపోవటమే. ఎండ్ ఆఫ్ ది డే పూలు బాగా వస్తే బాగుంటది కదండి. ఈసారి లక్కీగా మనకి చాలా బల్బ్స్ దొరికినట్టే. అండ్ వెదర్ చలికాలం కాబట్టి పువ్వులు కూడా బాగా వస్తున్నాయి. సో అందుకని మీకు కూడా ఒకవేళ ఎక్కడన్నా ఇలాగ బల్బ్స్ దొరుకుతాయి, సాప్లింగ్స్ దొరుకుతాయి పూల మొక్కలు అని తెలిస్తే ప్లీజ్ మాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఎక్కడ వెళ్తే ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వాలిపోతాం అనమాట. అంటే పూలనే కాదు, వెజిటేబుల్స్ ఏవైనా సరే, అరుదైన మొక్కలు కానివ్వండి, ఏవైనా. ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలియాలి, అన్ని మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ తెలియాలన్నది ఇంపాసిబుల్. అందుకనే ఇది మంచి ప్లాట్ఫామ్. మీకు తెలిసిన నాలెడ్జ్ మాకు చెప్పండి. మాకు తెలిసిన నాలెడ్జ్ ఆల్రెడీ వీడియోస్లో పెడతా ఉన్నాం కాబట్టి షేర్ చేసుకుందాము. ఎక్కడైనా అరుదైన మొక్కలు, ఇంట్రెస్టింగ్ మొక్కలు ఉన్నాయని చెప్తే వాలిపోతాం మేము. మాకేం మొహమాటము లేదు, ఏ మొహమాటం లేదు. మొక్కలంటే ఎంత దూరం అయినా వస్తాం. ఇదిగోండి గ్లాడియోలిస్ వేసిన అన్ని బల్బ్స్ కూడా ఎంత బాగా స్ప్రౌట్ అయ్యాయో. చామంతి పూలు హార్వెస్ట్ చేసామండి. బంతి చామంతి, ఇగో చామంతి. బంతులు లేవు కదా ఇంకా? లేవు, బంతులు ఉన్నాయి పొలంలో. ఇవి చామంతులు. ఇన్ని రంగురంగుల చామంతులు. ఇట్లాంటి హార్వెస్ట్ కూడా చూపిద్దాం. ఈ అన్నమే ఏంటి? తమలపాకులు, కాకరకాయలు చూడండి, కాకరకాయలు, గ్రీన్ కాకర, తెల్ల కాకర, బీరకాయలు, నేతి బీరకాయ, బెండకాయలు, వన్ బ్రింజాల్, పర్ఫార్మెన్స్, టమాటాలు వచ్చేసాయి. వంకాయలు ఉన్నాయి. ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కటి వచ్చిందేమో. లేదు లేదు, రెండు మూడు. మిర్చి చూడండి. ఓర్ బాబో, ఏం చేస్తారు ఇంత మిర్చి? డిస్ట్రిబ్యూట్. మోహన్ గారికి మిర్చి కూర, మిర్చి పచ్చడి, మిర్చి పప్పు చేసి పెడతాం. మిర్చి కా సాధారణ అయితే. అండ్ ఇది చామంతి పూలు. ఓకే దోస్తో. ఓకే అండి, మళ్ళీ వచ్చే వారం వీడియోలో కలుద్దాము. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ మధులో. నమస్తే.